వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు త్వరలో జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి టాప్ ఐఐటీస్ మన దేశంలో ఏవేవి ఉన్నాయని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక్కసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం అయితే ఐఐటి మద్రాస్ ఎప్పుడు ముందు ఉండేది, కానీ ఈసారి ఐఐటి ఢిల్లీ వచ్చింది. మరి ఒకటో కాలేజ్ ఐఐటి మద్రాస్, రెండవది ఐఐటి ఢిల్లీ, మూడవది ఐఐటి బాంబే. మరి ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మద్రాస్, ఢిల్లీ కొంత ముందున్నప్పటికీ బాంబే కంటే చూజ్ చేసుకునేటప్పుడు కౌన్సిలింగ్లో మాత్రం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్తో పని లేకుండా చాలా ఓల్డ్ కాలేజ్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్ అయిన ఐఐటి బాంబేనే విద్యార్థులందరూ టాప్ ర్యాంకర్స్ చూజ్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 65 మంది వరుసగా టాప్ ర్యాంకర్స్ కేవలం ఐఐటి బాంబేనే చూజ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా ఐఐటి బాంబేనే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మనం జస్ట్ ఇవి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం చెప్పాం, కానీ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినవి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐఐటి బాంబే ఫస్ట్, సెకండ్ వన్ ఐఐటి ఢిల్లీ, థర్డ్ వన్ ఐఐటి మద్రాస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఐఐటి కాన్పూర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్, సిక్స్త్ వన్ వచ్చేసి ఐఐటి రూర్కీ. ఇప్పుడు రూర్కీ వాళ్ళే మనకు అడ్వాన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి ఐఐటి గౌహతి, ఎయిత్ వన్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్, నైన్త్ వన్ వచ్చేసి ఐఐటి ఇండోర్, 10th వన్ వచ్చేసి ఐఐటి గాంధీనగర్. ఈ టాప్ 10 ఐఐటీస్లో మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ని అయినా చూజ్ చేసుకోవచ్చు. సిఎస్సి కానీ, ఎలక్ట్రికల్ కానీ, అంటే డబల్ఈ కానీ, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉంటాయి మనకు ఐఐటీస్లో. కాబట్టి ఇవి టాప్ 10 ఐఐటీస్కి మనం సూచించడం జరిగింది. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు టాప్ 10 ఐఐటీస్గా వీటిలలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.